ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఎవరికి అంతుపట్టడం లేదు. జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రంలోనూ రాజగోపాల్ టూర్లతో హల్చల్ చేస్తూ రాజకీయంగా సంచలనంగా మారుతుండడం చర్చల్లో నలుగుతుంది. అసలు రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లినా భారీ కాన్వాయ్ అనుచర వర్గంతో హడావిడి చేస్తున్నారు. చిన్న కోమటిరెడ్డి ఏపీ టూర్ వెనుక ఏదన్నా మతలపుందా? అక్కడకు తమ రాజకీయ గురువు దివంగత వైఎస్ఆర్ పై జగన్ కు మద్దతిస్తున్నట్లు సడన్ గా ఎందుకు ప్రశంసలు కురిపించారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేస్తున్న ప్రకటనలు, కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అధికార పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అందరి దృష్టి తన వైపు మళ్లేలా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన ఏపీ పర్యటనకు వెళ్లటం పెద్ద చర్చకు దారితీసింది. ప్రైవేట్ ప్రోగ్రాం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నేతలు సైలెంట్ గా వెళ్లి వచ్చేస్తుంటారు. అయితే రాజగోపాల్ గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనటానికి భారీ కాన్వాయ్ తో వెళ్లటం, అక్కడ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిని పొగడటం, జగన్ను కలుస్తారని జోరుగా ప్రచారం జరగటం చర్చనీయాంశమైంది. గుంటూరు పర్యటనకు భారీ కాన్వాయ్తో వెళ్లిన అనుచరులకు కూడా అసలిక్కడికెందుకొచ్చామని ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడిందట. గుంటూరుకు వెళ్లి వైఎస్ఆర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వటం, ఆ తరువాత అక్కడే బస చేసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని రావటం, ఇలా రాజగోపాల్ ఏం చేసినా ఎక్కడికి వెళ్లినా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మధ్య కాలంలో రాజగోపాల్ ఎక్కడికి వెళ్లినా భారీ కాన్వాయ్తో వెళుతున్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు 100 కార్లతో భారీ ర్యాలీగా మునుగోడు నుంచి గన్ పార్క్ కి చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తరువాత సెప్టెంబర్ 17న కూడా ఓయూ నిరుద్యోగులతో కలిసి భారీ కాన్వాయ్తో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి నివాళులర్పించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలా సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే చర్చ పార్టీలో నడుస్తోందట. ఇక నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నా కానీ ఇలా భారీ కాన్వాయ్లతో వెళ్లటం, మీటింగ్లు పెట్టడం ఎప్పుడూ లేదు. మంత్రుల పర్యటన కన్నా రాజగోపాల్ రెడ్డి పర్యటనల్లో కనిపిస్తోన్న హడావిడి ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ ఏవైనా చర్యలు తీసుకుందామన్నా ఆయన ఎక్కడా తప్పుదొరలకుండా మాట్లాడుతున్నారని విమర్శకులు అంటున్నారు. వరుస పరిణామాలతో ఏం జరగబోతుందని ప్రతిపక్ష పార్టీలైతే రాజగోపాల్ మాట్లాడినప్పుడల్లా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ట్వీట్ల విషయానికొస్తే సందర్భం దొరికినప్పుడల్లా చిన్న కోమటిరెడ్డి ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి ట్వీట్లు చేసిన సందర్భాలు లేవు. ఇలా ప్రతీది వార్తల్లో నిలుస్తూ రాజగోపాల్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటనేది మాత్రం ఎవరికీ అంతుపట్టకుండా తయారయ్యింది. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో తన వాయిస్ ని పెంచారు రాజగోపాల్ రెడ్డి. అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్షంగా ఉంటారని, ఎలాగో రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని ఆ పాత్ర నేనే పోషిస్తానని అంటున్నారు. యువతతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరిస్తూనే నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేయటం సరైందేనని అంటున్నారు. ఓవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తున్న తరుణంలోనే ఆయన వాయిస్ ను మరింత పెంచే ప్రయత్నం చేయటం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు సంధిస్తోన్న రాజగోపాల్ పై పార్టీ ఎలా రియాక్షన్ తీసుకుంటుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం చిన్న కోమటిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మునుగోడుకు బైపోల్స్ వస్తాయని విపక్షాలు లెక్కలేసుకుంటుండడం గమనార్హం.